హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను చూపించే రెసిపీ పచ్చిపప్పు పచ్చిమిర్చి ఫ్రై. ఇది తిన్నాక ఇన్నాళ్ళు ఎందుకు తెలియకుండా పోయిందా అని బాధపడతారు. వీటి ప్రాసెస్ వచ్చి పచ్చిశనగపప్పుని 1 గంట 2 గంటలు నానబెట్టుకోవాలి. ఇవి త్వరగా నానాలంటే వేడి నీళ్ళు పోసి నానబెట్టుకుంటే అరగంటలో కూడా నానతాయి. పచ్చిమిరపకాయలని పచ్చిమిర్చి కూడా మంటలేని తీసుకోవాలి. వీటిలోని లోపల గింజలన్నీ తీసేయాలి. తీసేసి నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని మిక్సీలో వేసుకొని జీలకర్ర ఉప్పు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. బరకగా గ్రైండ్ చేసుకున్న దీన్ని గింజలు తీసేసిన పచ్చిమిర్చిలో స్టఫ్ చేసుకొని తక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. వీటికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, చాలా త్వరగా అయిపోతాయి. పప్పు సాంబారు రసంలోకి అద్దరిపోతుంది. ఇది చికెన్ మటన్ కూడా అడగరు. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇన్నాళ్ళు ఎందుకు తెలియలేదా అని బాధపడతారు. ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.